హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ప్రాసెసర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అండ్ పీసీ, ల్యాప్టాప్, మొబైల్స్ ఇలా ప్రతి ఒక్క దానికి ప్రాసెసర్ అనేది హార్ట్ లాంటిదని మాట్లాడుకున్నాం. మరి అంత ఇంపార్టెంట్ అయిన ప్రాసెసర్ని ఎలా తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాసెసర్ని శాండ్తో తయారు చేస్తారు. శాండ్ అంటే నార్మల్ శాండ్ కాదు, సిలికాన్ శాండ్తో తయారు చేస్తారు. సిలికాన్ శాండ్లో సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ ఉంటుంది. ముందుగా శాండ్ నుంచి సిలికాన్ని తీయడానికి శాండ్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ డిగ్రీస్లో హీట్ చేసి కరిగించి సిలికాన్ని తీస్తారు. నెక్స్ట్ సిలికాన్ని ప్యూరిఫై చేసి దాన్ని సిలిండర్ షేప్లో చేస్తారు. తర్వాత చిన్న చిన్న డిస్క్ షేప్స్లో కట్ చేస్తారు. నెక్స్ట్ ఆ డిస్క్స్ని పాలిష్ చేస్తారు. పాలిష్ చేసిన డిస్క్స్ మీద ఫోటో రెసిస్ట్ కెమికల్ వేస్తారు. నెక్స్ట్ డిస్క్ మీద ప్రింట్ చేయాల్సిన డిజైన్ను డిస్క్ మీద ఉంచి దానిపై నుంచి యూవీ లైటింగ్ని పంపుతారు. అప్పుడు డిస్క్ మీద ఉన్న ఫోటో రెసిస్ట్ కెమికల్ కరిగి డిస్క్ మీద డిజైన్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఫోటోలిథోగ్రఫీ అంటారు. అయితే ఈ ప్రాసెస్ని ఒక స్పెషల్ ల్యాబ్లో చేస్తారు. ఈ ల్యాబ్లో ఒక్క దుమ్ము కణం కూడా లేకుండా చాలా క్లీన్గా ఉంటుంది. ఈ ల్యాబ్లో వర్క్ చేసే వాళ్ళు కూడా స్పెషల్ సూట్ని వేసుకుంటారు. ఎందుకంటే చిప్లో ఉండే ట్రాన్సిస్టర్స్ మధ్య చాలా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఒక్క దుమ్ము కణం పడినా కూడా చిప్ పాడవుతుంది. ఇప్పుడు ఆ డిస్క్స్ మీద ట్రాన్సిస్టర్స్ని ప్లేస్ చేసి లేయర్స్గా వైరింగ్ కనెక్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆ డిస్క్స్ని చిన్న చిన్న చిప్ షేప్స్లో కట్ చేసి ఫ్రేమ్కి ఫిక్స్ చేసి దాన్ని ఒక క్యాప్తో కవర్ చేస్తారు. ఇలా ప్రాసెసర్ అనేది రెడీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.